వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఈ వారు వచ్చేసి 'నారిన్ నారిన్ నడుమ మురారి' అండ్ ఆ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు ట్రైలర్లో అయితే వెళ్ళిపోదాం. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీ మన పండగకి జనవరి 13వ తారీఖున రాబోతుంది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మనందరూ తెలిసింది మన శర్వానంద్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక కామెడీ బ్యాక్ డ్రాప్తో రాబోతున్నారు అనేసి మనకు అర్థమైపోయింది ఈ ట్రేజర్ చూసిన తర్వాత. అండ్ ఈ ట్రేజర్ చూసిన తర్వాత స్టోరీ పెద్ద ప్లాట్ ఏం కాదు, బట్ కామెడీ వీళ్ళు ఎలా పెట్టారు అండ్ ఆ పొటెన్షియల్ అలాగే ఇచ్చారు అనేసి ఖచ్చితంగా మనమైతే చూడాలి థియేటర్లోని. అండ్ ఈ మూవీ స్టోరీ గురించి వచ్చేస్తే శర్వానంద్ గారు ఒక జాబ్ అయితే జాయిన్ అవుతారు. అండ్ మెయిన్ వచ్చేసి అందులో ఇద్దరు అమ్మాయిలు అయితే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఇద్దరు అమ్మాయిలు అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ తన లవ్ అండ్ మేము ఇంకో అమ్మాయి వచ్చేసి తన పాస్ట్లో ఉన్న లవ్ అనమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్యన మనోడు ఎలా నలిగాడు, ఆ నలిగినప్పుడు కామెడీ టైమింగ్స్ ఎలా వచ్చాయి అనేసి మనం పర్టికులర్గా థియేటర్లోకి వెళ్ళి చూసుకోవాలి. అండ్ ఈ టీజర్ వరకు అయితే కామెడీ అయితే బాగానే పెట్టారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మేము వచ్చేసి బీజం గురించి మాట్లాడుకుంటే అంత పెద్దగా ఏం లేదు, ఓకే ఓకే అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకా సాంగ్స్ గట్ట పెద్దగా హైలైట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ మాత్రం కామెడీ టైమింగ్స్ మాత్రం కరెక్ట్గా పడి అండ్ మేము వచ్చేసి కొన్ని సీన్స్ బాగా అట్రాక్టివ్గా చేసి క్యారెక్టర్స్ని మంచిగా బిల్డ్ చేసి ఖచ్చితంగా ఇలా పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా పండగ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే పండగకి చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ రవితేజ గారు కానీ అండ్ మెయిన్ వచ్చేసి మన నవీన్ గారు కానీ అండ్ మెయిన్ వచ్చేసి మన చిరంజీవి గారు కానీ చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ఆ మూవీస్లో అండ్ ఈ మూవీ ఎలాగుంటుంది అనేసి నేను అనుకున్నా. బట్ ట్రేజర్ చూసినంత వరకు ఖచ్చితంగా ఈ మూవీ కూడా నవ్విచ్చేస్తారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ట్రేజర్లోని మా శర్వానంద్ గారు వన్ మ్యాన్ షో చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఇద్దరు అమ్మాయిలది కూడా కామెడీ ఇందులో పెడతారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇందులో అయితే ఎక్కువ రొమాంటిక్ సీన్స్ గట్ట ఉండవు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మనకి సంక్రాంతికి వస్తారు కాబట్టి ఆకట్టుకోవడానికి అండ్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక పొటెన్షియల్ కామెడీ అయితే తీసుకొస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో చాలా కామెడీ యాక్టర్స్ అయితే మనకి పెట్టుకున్నారు. సునీల్ గారు కానీ, బెనిల్ కిషోర్ గారు కానీ అండ్ మెయిన్ వచ్చేసి మనకి నరేష్ గారు కానీ. తెలుసు కదా, నరేష్ గారు ఉంటే ఖచ్చితంగా కామెడీ అక్కడ ఉంటుంది. అండ్ అక్కడ ఎమోషన్ డెప్త్ ఉంటుంది అండ్ అక్కడ కామెడీ డెప్త్ ఉంటుంది. ఆ రెండు పండించగలరు అండ్ నరేష్ గారు. అండ్ ఈ స్టోరీ కూడా ఒక కొత్తగా స్టోరీ అయితే కాదు, ఒక రొటీన్ స్టోరీయే. బట్ ఇందులో అయితే కామెడీ ఎలా పెడతారు అనేసి మనకు ఆగాలన్నమాట. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చేసింది ఏంటంటే శర్వానంద్ గారు క్యారెక్టర్ బాగా ఇచ్చుకున్నారు. ఎందుకంటే మనోడు ఎరిగిపోయినప్పుడు ఆ అంటే ఆ మొహంలో నా వేరియేషన్స్ గట్ట బాగా పండి అని చెప్పొచ్చు ట్రైలర్లోని. ఇంకా ట్రైలర్ గట్ట రాలేదు, ట్రైలర్ గట్ట వస్తే అండ్ ఈ మూవీ ఇంకా ఎంత బాగుంటుందో అనేసి మనకు అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి జనవరి 13వ తారీఖున సాయంత్రం 5:30కి మనకి రిలీజ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ ఇప్పుడేటో కొద్దిగా ఫ్యాక్షన్ వచ్చినట్టు ఉంది. ఏ సినిమా అయినా కొద్దిగా సాయంత్రం రిలీజ్ చేయడం అంటే ఒక 4 గంటలకి ఇలా రిలీజ్ చేయడం. అండ్ ఈ మూవీ కూడా అలాగే చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా చూసి ఈ ఛానల్లో మన రివ్యూ అయితే పోస్ట్ చేస్తాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి.